హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు B1 న్యూస్. ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తాజాగా విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. ఈ ఫలితాలలో ఇన్ఫోసిస్ నికర లాభం 7,969 కోట్లుగా ఉంది. అంటే గత ఏడాదితో పోలిస్తే 30% పైగా అధిక లాభాలను ఇన్ఫోసిస్ గడించిందన్నమాట. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మనవడికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 5 నెలల మనవడు ఏకగ్రహ్ రోహన్ మూర్తి మరింత సంపన్నుడు కానున్నాడు. తాత బహుమానంగా ఇచ్చిన కంపెనీ షేర్ల ద్వారా ఊహ తెలియక ముందే కోట్లాది రూపాయలకు యజమానిగా మారిన రోహన్ ఇప్పుడు మరో 4 కోట్లకు పైగా ఆర్జించనున్నాడు. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ వార్షిక డివిడెండ్ ప్రకటించడమే ఇందుకు కారణం. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. వీటితో పాటు ₹20 తుది డివిడెండ్, మరో ₹8 ప్రత్యేక డివిడెండ్లను ప్రకటించింది. అంటే ఒక్కో షేరుకు ₹28 చొప్పున డివిడెండ్గా చెల్లించాలని నిర్ణయించిందన్నమాట. ఈ నేపథ్యంలో నారాయణమూర్తి మనవడైన రోహన్ కూడా డివిడెండ్ రూపంలో 4,20,00,000 అందుకోనున్నాడు. కాగా ఇన్ఫోసిస్లో 0.40% వాటాకు సమానమైన 1,51,00,000 కంపెనీ షేర్లు నారాయణమూర్తికి ఉన్నాయి. అయితే వాటిలో 15 లక్షల షేర్లను ఏకగ్రహ్కు నారాయణమూర్తి గత నెల బహుమానంగా ఇచ్చారు. అప్పట్లో దీని విలువ సుమారు 240 కోట్లు ఉండేది. దీంతో భారత్లో అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్ల జాబితాలో ఏకగ్రహ్ చోటు దక్కించుకున్నాడు. తాజాగా డివిడెండ్ రూపంలో మరో 4 కోట్లు ఆర్జించనున్నాడు.